హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి జడ్చర్ల నుంచి డ్యామ్ రోడ్ ట్రిప్ మొత్తం నేను ఇంతకుముందు బ్లాగ్ చేశాను కదా! ఇది సెకండ్ బ్లాగ్ అండి. జడ్చర్ల నుంచి ఒక కొత్త రోడ్ ట్రిప్‌కి బయలుదేరాం కదా! మన డెస్టినేషన్ డ్యామ్ అండి. ఈ ప్రయాణంలో రోడ్డు పైన కనిపించిన బ్యూటిఫుల్ వ్యూస్, గ్రీనరీ, విలేజ్, పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను పార్ట్ 1లో. ఇది పార్ట్ 2 వీడియో. అసలు ఈ రోడ్ ట్రిప్ ఎలా సాగుతుందో చివరి వరకు చూడండి. ఈరోజు మన జడ్చర్ల నుంచి వెళ్తున్న ఈ ప్రయాణం మొత్తం సిటీ నుంచి బయటికి వస్తున్న కొద్ది ట్రాఫిక్ తగ్గుతూ చుట్టూ ఉన్న న్యాచురల్ వ్యూగా కనిపిస్తుందండి. అండ్ మంచి వాతావరణం ఉన్న ఈ రోడ్ ట్రిప్ చేయడం నిజంగా చాలా రిఫ్రెష్మెంట్. ఇప్పుడు మన వెళ్ళిన డ్యామ్ దగ్గరికి నియర్గా ఉన్నామండి. ఇప్పటి వరకు చేసిన జర్నీ చాలా ఎంజాయబుల్గా సాగింది. జడ్చర్ల నుంచి స్టార్ట్ చేసి ఇంత దూరం చూస్తున్న న్యాచురల్ వ్యూ, విలేజ్ అండ్ రోడ్కి ఈ ట్రిప్ చాలా మెమరబుల్గా చేస్తుంది. ఇంకొద్దిసేపట్లో మన డెస్టినేషన్కి చేరబోతున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మన రోడ్ జర్నీ వీడియోని ముగిసినట్టే. డ్యామ్ దగ్గరికి చేరుకొని తర్వాత అక్కడ పూర్తి వ్యూ, కరెంట్ సిచ్యువేషన్, సరౌండింగ్స్ అన్నీ మన వీడియోలో నేను క్లియర్ కట్గా పంపిస్తాను, చూడండి. ఇంకా కంటిన్యూ అవుతున్న ఈ డ్యామ్ చూడండి. ఈరోజు ఈ ట్రిప్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఎలాంటి హర్రీ లేకుండా దారిలో కనిపించిన వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళి వచ్చామండి. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీస్తో అయినా ఇలాంటి చిన్న ట్రిప్ని ప్లాన్ చేసుకుంటే మంచి మెమొరీ క్రియేట్ అవుతుంది. మన తెలంగాణలో ఇలాంటి న్యాచురల్ ప్లేస్ చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక ప్లేస్ నేను ప్రత్యేకంగా ఇలా బ్యూటీ చూపించాను. సో ఇప్పుడు మన డ్యామ్ దగ్గరికి వస్తున్నాము. ఇప్పటి వరకు చేసిన రోడ్ జర్నీలో బ్యూటిఫుల్గా సాగింది. అలా ఈ ట్రావెలింగ్ డ్యామ్ కూడా చాలా బాగుందండి. జడ్చర్ల నుంచి మీకు ఈ వ్యూ కావాలి అని అంటే ఇంకా చాలాసేపు మనం ఇలా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వ్యూని ఎలా ఉందో, ఎట్లుంటుందో అనేది మీరు కంటిన్యూగా ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వ్లాగ్లో. అయితే ఈరోజు ఈ డ్యామ్ని పూర్తి వ్యూ చూడండి. సరౌండింగ్స్ కూడా ఇక్కడ సూర్యుడు, పక్కల నుంచి పొలాలు, చాలా బాగుందండి.